అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. సో అయితే మరి తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ మీరు పిల్లలు పుట్టేశాక? అప్పుడే మా పెద్దబాబు కడుపున పడిన తర్వాతే మా వాళ్ళు తీసుకొని వెళ్ళి డెలివరీ మా ఇంట్లోనే జరిగింది. మా పెద్దబాబు డెలివరీ మా ఇంట్లోనే జరిగింది, పుట్టింట్లోనే జరిగింది. ఏమిటో మానవ సంబంధాలు, జీవితం ఇవన్నీ చూస్తే అంటే అర్థం కాదమ్మా అవి. మీరు చూసిన జీవితంలో ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి అమ్మా. ఏంటి లైఫ్ అర్థం ఏంటి, మీనింగ్ ఏమిటంటే? ఏదో వచ్చాము, జరిగింది, అలాగ ఇన్ని సంవత్సరాలు గడిపేసాము. ఇంకా ఈ ఆఖరి క్షణాల్లో అందరూ హ్యాపీగానే ఉన్నాం కదా అని అనుకుంటాను అంతే. ఇప్పుడు దేవుడు దయ వల్ల ఇంతవరకు హ్యాపీగా మనం నడిపించాడు. ఇంతకన్నా లేని వాళ్ళు, మనకన్నా హీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికన్నా మనం బెటర్గానే ఉన్నాం అనుకుంటాను నేను ఇప్పుడు. కానీ పోలికి వచ్చినప్పుడు అలా రాదు కదా. మనతో పాటు ఇతర సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో, మనం వాళ్ళ ఇండస్ట్రీకి ఒకసారి వచ్చాం, వాళ్ళు చూడు ఎంత కట్టేసుకుని ఎంత ఎదిగిపోయారు, పెద్ద పెద్ద రోల్స్ చేస్తారు. నాకు రాలేదనే పోలికే వస్తుంది చాలా మందికి. అవును, కానీ నాకు అది రాదు, అస్సలు రాదు. అంటే మీ సంస్కారం, మీ ఆత్మవిశ్వాసం, భగవంతుడి యందు మీకుండే అవును విశ్వాసమే కదమ్మా. లేకపోతే అంతగా మీరు అన్నట్టు నిజంగా పుస్తలమ్ముకుని వెండి కప్పులు గెలుచుకుని కష్టంగా అపురూపంగా సంపాదించుకున్నవన్నీ అమ్మేసుకుని ఇంట్లో ఉండడం అంటే చాలా. ఇప్పుడు చెన్నైలో ఇల్లు ఉందమ్మా? ఇల్లు ఉంది. నేను ఇల్లు కట్టేటప్పుడే మా అబ్బాయికి చెప్పాను, ఊరే నాకు షోకేస్ కట్టాలని. మొత్తం షీల్డ్ అన్నీ అలాగుంటాయి, ఇంటికి వెళ్ళగానే ముందుకు సార్ అలా చూసుకుంటారు సినిమాల్లో వచ్చిన షీల్డ్ అన్నీ. మీకు బెస్ట్ కొడుకు ఎవరు చెప్పండి సినిమాల్లో? అందరూ కొడుకులే, ఎవరో అని చెప్పలేము మనం. అందరూ బాగుంటారు, ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు అమ్మయ్య. అది వీళ్ళు బాగున్నారు బాగోలేరని కాదు, అందరూ కూడా తమిళ్ కానీ తెలుగు కానీ. ఒకసారి లెక్క పెడదామా. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, మన సత్యరాజ్ గారు, విజయకాంత్. అన్యాయంగా వెళ్ళిపోయారమ్మా ఆయన. అవును, నాకు విజయకాంత్ గారు ఫస్ట్ షూటింగ్ అయిన తర్వాత అందరికీ బట్టలు పెడతారు అనేది ఆయన షూటింగ్లోనే చూశాను నేను. విజయకాంత్ గారు పెడతారా? అవును. ఆహా, ఎలా అమ్మా? టాప్ టు బాటం మొత్తం యూనిట్ అందరికీ బట్టలు పెడతాడు ఆయన షూటింగ్ లాస్ట్ డేని. అప్పుడే తెలిసి నాకు, ఓహో ఇలా ఇస్తారన్నమాట. సో అలా మీకు చీర పెట్టారా? ఇలా అలాగే లేని వాళ్ళకి అందరికీ కూడా కుట్టు మిషన్లు, ఈ సైకిళ్ళు, ఇవన్నీ చాలా హెల్ప్ చేసేవాడు. చూడండి ఎంత మహానుభావుడు ఆయన. ఎందుకమ్మా అంత తొందరగా వెళ్ళిపోవాలి? మరి ఆయన పార్టీ పెట్టారు. పుట్టినరోజు చాక్లెట్ మిఠాయి తీసుకొచ్చి లడ్డు ఇస్తున్నారు ఎవరో ప్రొడక్షన్ బాయ్స్. ఏంటి విశేషం అంటే, కెప్టెన్ పొరందనాడమ్మా అన్నారు. ఏంటంటే అదే విజయకాంత్ గారి పుట్టినరోజు అమ్మా ఈరోజు, మేము ఇలాగ ఉన్నామంటే ఆయనే కదమ్మా మాకు ఇగో ఈ పోర్డు ఇవన్నీ ఇచ్చారు, ఈ బళ్ళు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, ఈ వ్యాన్లు ఇవన్నీ, మరి మేము ఉన్నామంటే ఆయనే కదా మా కారణం అని అన్నాడు. అలాంటి హెల్ప్లు ఆయన చాలా చేశారు. తెలుగులో ఎవరమ్మా మీకు బాగా ఇష్టమైన కొడుకు? అందరూ ఇష్టమే, ఎవరు ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళని ఎవరని మనం చెప్పగలం. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఆర్టిస్టు నాకు ఇష్టమే. ఎవరని వీళ్ళు ఎక్కువ ఇష్టమా వీళ్ళు కాదా అని నేను చెప్పలేను. అదే చెప్తున్నాను, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువ క్లోజ్గాను ఉండను, అలాగని దూరంగాను ఉండను. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. కానీ మీ చుట్టూ ప్రపంచంలో చాలా చూసుంటారు కదా మీరు తొణకకుండా ఇలా ముందరికి తల ఉంచుకుని తల దించుకుని వెళ్ళిపోయినా కూడా చుట్టూ ఉండే ప్రపంచం చాలా రకాల కథలు, చాలా రకాల ఉదంతాలు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు స్పందించేవారా? కోపం వచ్చేదా, మీకు బాధ వచ్చేదా? అంటే ఫలానా వాళ్ళు సావిత్రి గారి గురించి మాట్లాడతారు, చాలామంది హీరోయిన్ల జీవితాలు, జిక్కీ గారి జీవితం మాట్లాడతారు. కానీ మాట్లాడినప్పుడు మనం ఏం చేయలేం కదా, మనం మాట్లాడలేం, మనం తిరిగి మాట్లాడలేం, మాట్లాడకూడదు కూడా. నోరు మూసుకొని ఊరుకున్నంత ఉత్తమం లేదనుకుంటాను నేను. ఎందుకంటే దానివల్ల ఇంకా లేనిపోయిన తలకాయ నొప్పులు. అనవసరంగా ఎందుకు మాట్లాడతారు, అనవసరంగా ఎందుకు వీళ్ళందరూ ఇలాగ లేని అన్నీ బయటకు లాగుతారని బాధపడతాను. నాలో నేనే బాధపడతాను తప్ప అది ఇంకొకరితో పంచుకోను నేను ఎప్పుడూను. ఎందుకు వీళ్ళకి అయిపోయింది, జరిగిపోయిన దాని గురించి వీళ్ళు మళ్ళీ ఊరుకుంటారు ఎందుకు అనుకుంటాను తప్ప నేను ఇంకెవరితోటి దాని గురించి డిస్కస్ చేయను అసలు నేను. ఇప్పుడు మీరు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవారమ్మా? మీరు వేరే ఊరికి వెళ్ళినప్పుడు షూటింగ్స్కి అలా ఉండేవి కదా, చాలా సందర్భాలు ఉండుంటాయి కదా. మరి పిల్లలు ఇంట్లో, మీ వారు
ఆయన ఎక్కడ ఒప్పుకుని పంపించేవారు. పంపించేవారు. అంటే చాలా చోట్ల పెళ్ళైన వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉండదు. అంటే ఇంట్లో భర్తలు చెప్పలేం కదమ్మా, కొంతమంది వద్దు అక్కర్లేదు అనొచ్చు, కానీ ఆయన గొప్ప మనసు అయింది. మిలిటరీ అయినా కూడా మా ఆయన ఇదిగానే ఉండేవాడు, హ్యాపీగానే అవుట్డోర్లో వెళ్ళి వచ్చేసింది. కాకపోతే నాకు వచ్చిన కంపెనీలు అన్నీ మంచి మంచి కంపెనీలు, విశ్వనాథ్ గారి కంపెనీ కానీ, జంధ్యాల గారు కానీ, ఇలాంటి కంపెనీల వల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. అవుట్డోర్ వెళ్ళినా కూడా వర్క్ చేసుకున్నామా, వచ్చామా, మళ్ళీ రూమ్లోకి వెళ్ళామా, అంతవరకే. వర్క్ అయిపోయిందా హ్యాపీగా ఇంటికి పంపించేసేయడం. ఇది మరి స్త్రీలకి సురక్షితమైన ప్లేస్ కాదంటారు ఇండస్ట్రీ, మీరు ఒప్పుకుంటారు అలా? ఏమోనమ్మా, నాకు అంత దూరం నేను ఆలోచించలేదు ఎప్పుడు, ఆలోచన కూడా రాదు నాకు. ఎందుకంటే చెప్పాను కదా, ఒక చిన్న జీవితం అక్కడ అలా గిరిగీసుకొని ఆ గిరిలోనే నేను ఉన్నాను తప్ప అది దాటి ఎప్పుడు బయటికి వెళ్ళను. ఒక్కటి మాత్రం నేను చెప్తానమ్మా, ఏదైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవడు మనల్ని ఏం చేయడు. ప్రపంచంలో అంతే, అది మన ఇష్టం లేనిదే ఎవడు మన దరిదాపులకు రాడు. ఇప్పుడు వాడు ఎలా వచ్చినాడు, మనం కళ్ళు ఎరచేసి అలా చూసిన వాడు అక్కడే ఉంటాడు, ఒక అడుగు ముందుకు రాడు ఎవడను. ఒకవేళ మన మీద ఇష్టం లేదనుకోండి, వాడి సర్కిల్లోనే మనల్ని వేరు పెడతాడు తప్ప ఇండస్ట్రీ మొత్తం చెప్పలేడు కదా. అవును, ఇండస్ట్రీ మొత్తం పబ్లిసిటీ చేసి ఈవిడ అలాగే ఇలాగని చెప్పుకోలేడు కదా. కరెక్ట్. వాడి పరిధిలోనే వాడు మనకి వేషాలు ఇవ్వడం, అంతవరకే, అంతే తప్ప ఎవరు మనల్ని వాడి పరిధిలో వేషాలు ఇవ్వడం అనేది కూడా ఒక విధమైన హింసే అమ్మా అది. ఎందుకంటే ఎవరో నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీకు ఇవ్వని వేషాలు అంటే తప్పే కదమ్మా. తప్పే ఏమైనా ఇంకంతే, అంతటితో ఆపేయడమే, ఇంకంతే. దాని గురించి ఆలోచించకూడదు ఇంకా. ఇప్పుడు ఎవరైనా కూడా మన ఇష్టం లేనిదే ఎవరు మన దరిదాపులకు రారు. అది మాత్రం నాకు బాగా అనుభవం. చూసి ఇలా కళ్ళు ఎరచేస్తే అక్కడే ఆగుతాడు వాడు, ఎందుకు ముందుకు వస్తాడు, అంతే. దాన్ని తప్ప మనం ఏం చేయలేము. ఎవరు మనల్ని వేలు పెట్టి చూపించేంత పరిస్థితి మనం తెచ్చుకోం కదా. చాలా జీవితం చూస్తారమ్మా మీరు. అంటే అఫ్ కోర్స్ మీ వయసుకి తగ్గట్టే మీరు చూశారు, అయినప్పటికీ చాలా లోతుగా జీవితం సారం అర్థం చేసేసుకున్నారు మీరు.